మార్నింగ్ 10:30కి ఆర్బీఐ ఈవెంట్ స్టార్ట్ అయింది. ఆర్బీఐ ఈవెంట్ వచ్చిన తర్వాత చాలా మంది మార్కెట్స్ లో ఎనీ వన్ సైడ్ డైరెక్షన్ వస్తుందని అనుకున్నారు. బట్ కాకపోతే మార్కెట్ చాలా వాలటైల్ గా రియాక్ట్ అయింది. ఆర్బీఐ ఈవెంట్ అవుట్కమ్ ఎలా వచ్చిందన్న దాని గురించి ఈ రోజు మనం డిస్కస్ చేయాల్సిన చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మాత్రం ఉన్నాయి. వీటితో పాటు యూపీఐ యూజర్స్ కి ఆర్బీఐ వాళ్ళు అయితే మాత్రం ఒక శుభవార్త చెప్పారు, దాని గురించి కూడా చెప్పాలి. ఇంకోటి ఏంటంటే లాస్ట్ 15 minutes క్లోజింగ్ ఆప్షన్ సెషన్ అనేది ఒకటి ఉంది కదా, దానివల్ల మీరు చూస్తే ఫస్ట్ డే నిఫ్టీ 200 పాయింట్లు పెరిగింది, సెకండ్ డే 150 పాయింట్స్ పెరిగింది, థర్డ్ డే వచ్చేసరికి నిఫ్టీ కేవలం 60 పాయింట్స్ మాత్రమే పెరిగింది. దీనికి రిలేటెడ్ గా సెబీ ఎప్పుడు కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు ఏంటి అని కొంతమంది కామెంట్ బాక్స్ లో అడుగుతున్నారు. సెబీ ఈ రోజు మార్నింగ్ వచ్చేసరికి ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ మీద రెస్పాన్స్ అయితే మాత్రం ఇచ్చింది. దాని గురించి ఒకసారి నేను మీకు చెప్పాలి. వీటితో పాటు ఇరాన్ వాళ్ళు వార్ రిలేటెడ్ గా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. అలానే గ్లోబల్ మార్కెట్స్ లో వచ్చేసరికి కొంచెం ప్రెజెంట్ రైట్ నో వాలటైల్ ట్రేడ్ అవడం మనం చూస్తున్నాం. క్రూడ్ ఆయిల్ మళ్ళీ 1.5% స్పైక్ అయింది. వీటి గురించి గోల్డ్ అండ్ సిల్వర్ ఇక్కడ నుంచి ఫర్దర్ గా ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయని కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ ఉన్నాయి, వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కూడా కనెక్ట్ చేసి వీడియోలో అయితే మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ అందరికీ నేను అడిగేది ఒకటే, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామని అనిపిస్తే జస్ట్ వీడియో లైక్ చేయండి అంతే. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. నా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ డైలీ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్. ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ ఎలా క్లోజ్ అయ్యాయి అన్న దాని గురించి చూసుకుంటే నిఫ్టీ 0.04% పాజిటివ్ గా క్లోజ్ అయితే సెన్సెక్స్ 0.19% పాజిటివ్ గా క్లోజ్ అవడం చూసాం. హౌఎవర్ బ్యాంక్ నిఫ్టీ 0.29% నెగిటివ్ గా క్లోజ్ అయితే ఫిన్ నిఫ్టీ న్యూట్రల్ గా అయితే మాత్రం క్లోజ్ అయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ పరంగా చూసుకుంటే మిడ్ క్యాప్ 0.06% పాజిటివ్ గా మూవ్ అయితే స్మాల్ క్యాప్ 0.76% పాజిటివ్ గా మూవ్ అయింది. ఓవరాల్ గా ఈ రోజు డే ఎండ్ అయ్యేసరికి ఇండియా విక్స్ 1% నెగిటివ్ గా క్లోజ్ అయింది. ఈ రోజు మార్కెట్స్ లో కంప్లీట్ గా మీరు లాస్ట్ 15 minutes క్లోజింగ్ ఆప్షన్ సెషన్ పక్కన పెట్టేస్తే నిఫ్టీ 50 డే ఎండ్ అయ్యేసరికి క్లోజ్ అయిన నెంబర్ ఎంత అంటే 24,572. అంటే మార్కెట్స్ కంప్లీట్ గా న్యూట్రల్ గా క్లోజ్ అయినాయి అర్థం. ఈవెన్ ఇన్ఫాక్ట్ లాస్ట్ 15 minutes యొక్క వాల్యూమ్ ని మనం చూసుకున్నా, ఆ మూమెంటం ని చూసుకున్నా కూడా మార్కెట్స్ క్లోజ్ అయింది కూడా ఆల్మోస్ట్ న్యూట్రల్. మార్కెట్స్ ఎందుకు మిక్స్డ్ గా క్లోజ్ అయినాయి? నిన్న యూఎస్ మార్కెట్స్ లో అంత స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది కదా, ఎందుకు రియాక్షన్ అనేది కనిపించట్లేదు? క్లారిటీగా నేను మీకు చెప్తానండి. బేసిక్ గా నిన్న మనకి క్లోజ్ అయిన మార్కెట్ నార్మల్ గా అయితే మాత్రం ఎక్కడ 3 o'clock కి 24,470. ఈ రోజు మనకి 350ని క్లోజ్ అయింది ఎక్కడ 24,572. అంటే నార్మల్ గా చూసుకుంటే ఎన్ని పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయింది? 100 పాయింట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయినట్టే కదా. కానీ లాస్ట్ 15 minutes క్యాండిల్లో ఈ సడన్ స్పైక్స్ రావడం వల్ల మనకి ప్రాపర్ మూమెంటం ని క్యాలిక్యులేట్ చేయడం అవ్వట్లేదు అనమాట. అయితే మీ అందరికి ఒకటి నేను చెప్తాను, మార్కెట్స్ లో మనకి డే బై డే ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ అలవాటు అయినప్పుడు నార్మల్ గా మనం ఇంతకు ముందు 3:30కి ఎలా అయితే మార్కెట్స్ క్లోజ్ అవడం చూసామో అలాంటి టైప్ ఆఫ్ క్లోజింగే మనం చూస్తాం అనేది నా ఒపీనియన్. ఎందుకంటారో ఒకసారి క్లారిటీగా చెప్తాను చూడండి. August 3rd ఇది మొదలైనప్పుడు నిఫ్టీ 50లో 200 పాయింట్ల మూమెంటం వచ్చింది. ఆ టైంలో 57,000 న్యూ పాన్ కార్డ్స్ అయితే మాత్రం ఆల్మోస్ట్ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి ఆ లాస్ట్ 15 minutes ట్రేడింగ్ లో అని చెప్పి ఎన్ఎస్సి వాళ్ళు రిపోర్ట్ కూడా ఇచ్చారు. వీటితో పాటు నెక్స్ట్ డే చూస్తే నిఫ్టీ 150 పాయింట్లే రియాక్ట్ అయింది. ఈ రోజు చూస్తే నిఫ్టీ కేవలం 65 పాయింట్లు మాత్రమే రియాక్ట్ అయింది. వాల్యూమ్ తగ్గుతునేటప్పుడు, లిక్విడేషన్ తగ్గుతునేటప్పుడు, మోస్ట్లీ వాటి మీద ఒక క్లారిటీ లేనేటప్పుడు మనం నిఫ్టీ 50లో డ్రాస్టిక్ మూమెంటం చూసాం. ఎప్పుడైతే క్లోజింగ్ ఆప్షన్ సెషన్ మీద ఒక్కొక్కరికి అవేర్నెస్ రావడం మొదలైందో ఇది కూడా ఒక ప్రీ ఓపెన్ మార్కెట్ సెషన్ లాగే క్లోజింగ్ మార్కెట్ కూడా ఒక పోస్ట్ క్లోజింగ్ సెషన్ లాగా ఒక ట్రేడింగ్ యాక్టివిటీ జరుగుతుందని పీపుల్ కి క్లారిటీ వచ్చేసరికి ఇందులో కూడా లిక్విడేషన్ మొదలైంది. అందువల్ల యాక్టివిటీ కూడా పెరిగింది. అందుకే మనకి నిఫ్టీ క్లోజింగ్ ప్రైజెస్ యొక్క వాలటాలిటీ కూడా తగ్గుతుంది. మేబీ వీక్ అయ్యేసరికి లేదా ఇంకొక 10 days అయ్యేసరికి అయినా కూడా మోస్ట్లీ అందరికీ కూడా ఈ యొక్క క్లోజింగ్ ప్రైస్ యొక్క మొమెంటం ఎట్లా క్లోజ్ అవుతుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ వాలటాలిటీ అనేది కమింగ్ డేస్ లో తగ్గిపోతుంది అని అనుకుంటున్నా. అంటే యూజువల్ గా మార్కెట్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవ్వాలి, కానీ నెగిటివ్ సైడ్ వస్తూ ఇలా రియాక్ట్ అవుతున్నాయి చూసారా, అవి తగ్గిపోతాయని నేనైతే అనుకుంటున్నాను. దానికి మేజర్ రీజన్ అయితే మాత్రం ఈ 15 minutes యొక్క థిన్ వాల్యూమ్, లాస్ట్ టైం కనిపించినవి ఏవైతే ఉన్నాయో వాల్యూమ్స్, ఇప్పుడు కనిపిస్తున్న వాల్యూమ్స్ కమింగ్ డేస్ లో కనపడదు, అందరికీ అలవాటు అవుతుందని నేనైతే అనుకుంటున్నా. మార్కెట్స్ లో సగం డిప్ అవడానికి రీజన్ అయితే మాత్రం ఇదే. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసరికి మార్కెట్స్ డిప్ అవడానికి రీజన్ ఏంటంటే ఆర్బీఐ ఈవెంట్. ఆర్బీఐ ఈవెంట్ లో నెగిటివ్ గా ఏం మాట్లాడలేదు కదా అని మీరు అనొచ్చు. నెగిటివ్ గా మాట్లాడలే, కానీ న్యూట్రల్ గా మాట్లాడడం జరిగింది. న్యూట్రల్ ఏంటి? ఫస్ట్ వన్, ఆర్బీఐ రోజు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారా లేదా?
ఆర్బీఐ పెంచలేదు ఇంట్రెస్ట్ రేట్స్ ని, అన్చేంజ్డ్ గానే పెట్టారు. ఫస్ట్ వన్, ఇది మార్కెట్ ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తుంది, మార్కెట్ దీనికి పెద్దగా పానిక్ అవ్వలేదు. ఓకే, ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్డ్ గానే పెడతారని మనం మార్నింగ్ ప్రీ మార్కెట్ లో మాట్లాడడం, వీక్లీ అనాలిసిస్ లో మాట్లాడుకున్నాం. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ డిసిషన్ అన్చేంజ్డ్ గా పెడతారని 1 month బ్యాక్ ట్రేడింగ్ ఎకనామిక్స్ ఓపెన్ చేసి చూసిన ఫోర్కాస్ట్ లో మనకి కనిపించేస్తుంది. సో అది మనకి పెద్ద మ్యాటర్ కాదు. మనకి ఏది మ్యాటర్, మనకి మేజర్ గా మ్యాటర్ అవ్వాల్సింది ఏంటి అంటే ఇది అయిపోయిన తర్వాత ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన ఎకనామిక్ ప్రొజెక్షన్స్, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. దానికి రిలేటెడ్ గా చూస్తే ఆర్బీఐ ఫస్ట్ చెప్తున్న దాని ప్రకారంగా అంటే ఎందుకు అన్చేంజ్డ్ గా పెట్టారు అని చెప్తున్నప్పుడు వాళ్ళు రెండింటిని బాగా స్ట్రెస్ చేసి మాట్లాడారు. ఒకటి, ఇప్పటికీ కూడా ఇండియన్ ఎకానమీలో ఫుడ్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. 2, ఎప్పటికీ కూడా ఫ్యూయల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి. ఈ 2 ప్రైజెస్ పెరుగుతున్నప్పుడు మేమైతే మాత్రం ఇంట్రెస్ట్ రేట్స్ ని ఇప్పుడప్పుడే డెసిషన్ తీసుకోవాలని అనుకోవట్లేదు. 3, ఎల్నినో ఎఫెక్ట్ కూడా ఉంది. 4, గ్లోబల్ మార్కెట్ అంటే గ్లోబల్ సైడ్ నుంచి అయితే మాత్రం ఈ వార్ పరంగా అన్సర్టనిటీస్ ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. వీటి వల్ల మేము ఇంట్రెస్ట్ రేట్స్ మీద ప్రాపర్ డెసిషన్ తీసుకోవాలని అనుకోవట్లేదు. సో దానివల్ల అందుకే మేము ఇంట్రెస్ట్ రేట్స్ ని అన్చేంజ్డ్ గా పెట్టామని ఒక క్లారిఫికేషన్ అయితే మాత్రం ఇచ్చేశారు. బానే ఉంది. ఇంకోటి ఏంటి, ఎకనామిక్ ప్రొజెక్షన్స్ లో జీడిపి ప్రొజెక్షన్ 6.7% పెంచారు. లాస్ట్ టైం 6.6, ఈసారి 6.7, 10 basis points పెంచారు. అందులో ఫస్ట్ క్వార్టర్లీ 7%, సెకండ్ క్వార్టర్లీ 6.4, థర్డ్ క్వార్టర్లీ 6.5, ఫోర్త్ క్వార్టర్లీ 6.8% అయితే మాత్రం ఇచ్చారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 28 ఫస్ట్ క్వార్టర్లీ కూడా 7.3% ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా 5% ఇచ్చారు. లాస్ట్ టైం ఇన్ఫ్లేషన్ 5.1% ఇచ్చారు, ఈసారి ఏమో 5% ఇచ్చారు. క్వార్టర్లీ ఇన్ఫ్లేషన్స్ ప్రకారంగా చూస్తే Q2 4.7, Q3 5.9, Q4 5.5, ఫైనాన్షియల్ ఇయర్ 28 Q1 5.3% అయితే ఇచ్చారు. వీటితో పాటు ఇన్ఫ్లేషన్ లాస్ట్ టైం 4.4% వచ్చింది కదా హెడ్లైన్ ఇన్ఫ్లేషన్, బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఫుడ్ ప్రైజెస్, ఎనర్జీ ప్రైజెస్ అయితే మాత్రం వాలటైల్ గా ఉన్నాయని, కోర్ ఇన్ఫ్లేషన్ నార్మల్ గా చూసుకుంటే 3.9% మే అండ్ జూన్ లో వచ్చింది. కానీ కోర్ ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా మాకున్న టార్గెట్ అయితే 2.3 నుంచి 2.5% రావాలని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ వస్తుందో డెఫినెట్ గా ఒక పాజిటివ్ డెసిషన్ మేమైతే తీసుకుంటామని చెప్పారు. ఫర్దర్ గా ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచుతారా తగ్గిస్తారా అనే దాని గురించి మాట్లాడితే ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచాలా తగ్గించాలనేది ఫర్దర్ గా ఎకనామిక్ డేటా పాయింట్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అందులో మేజర్ గా మేము అబ్జర్వ్ చేసే పాయింట్స్ అయితే ఆన్ గోయింగ్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఇప్పుడు రైట్ నో వెస్ట్ ఏషియాలో జరుగుతుందో అది, వీటితో పాటు క్రూడ్ ఆయిల్ ప్రైస్ వాలటైల్ గా ఉన్నది, గ్లోబల్ పరంగా ఉన్న ప్రెసెంట్ రైట్ నో ఇన్ఫ్లేషన్ పెర్సిస్టెంట్, వీటితో పాటు గ్లోబల్ ట్రేడ్ పాలసీస్ ని కూడా మేము చూస్తాం. US 10 years బాండ్ డీల్ కూడా పెరుగుతుంది, డాలర్ కూడా స్ట్రెంథెన్ అవుతుంది, రూపీ కూడా వీక్ అవుతుంది. వీటితో పాటు ఇండియాలో ఉన్న మేజర్ ఎకానమీస్ ని కూడా మేము ట్రాక్ చేస్తామని చెప్తున్నారు. ఈ డేటా పాయింట్స్ అన్నింటితో కూడా ఇంట్రెస్ట్ రేట్స్ ని ఇంటర్లింక్ చేసి మాట్లాడడంతో మార్కెట్స్ అయితే మాత్రం ఏదైనా ఒక పాజిటివ్ గా ఎక్స్పెక్ట్ చేసేటట్టు మాట్లాడతారని అనుకున్నారు. కానీ అంతా కూడా న్యూట్రల్ గా మాట్లాడడంతో కొంచెం డిసప్పాయింట్ అయి ప్రాఫిట్ బుకింగ్ అవుతూ నెగిటివ్ సైడ్ క్లోజ్ అయిందని నేను అనుకుంటున్నా. ఒకటి, ఎస్టర్డే 150 points నిఫ్టీ రియాక్ట్ అయిన లార్జ్ క్యాండిల్ ని ఫ్యూచర్స్ తో కంప్లీట్ గా కోరిలేట్ చేస్తూ రెండు కూడా ఈక్వల్ చేసుకోవడం, స్పాట్ అండ్ ఫ్యూచర్స్ రెండు కూడా ఈక్వల్ అయ్యేటట్టు మేనేజ్ చేయడం. రెండో పాయింట్ వచ్చేసరికి ఆర్బీఐ ఈవెంట్ న్యూట్రల్ స్టేట్మెంట్ వచ్చేసరికి ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఈ 2 కారణాల వల్లే మార్కెట్స్ లో డ్రాప్ అయితే చూసాం. మేజర్ కరెక్షన్ వస్తుందని నేను అనుకోవట్లేదు, అంటే బిగ్ ఫాల్ వచ్చేస్తుందేమో అని. ఎందుకంటే టెక్నికల్ గా వచ్చేసరికి 24,500 బ్రేక్ అవ్వలేదు కాబట్టి పానిక్ అవ్వక్కర్లే. ఆన్ ద అదర్ సైడ్ ఇంకా ఎక్కువ ఫాల్ ఎందుకు రాలేదు అని అంటే గ్లోబల్ సైడ్ నుంచి డౌ జోన్స్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది, నాస్డాక్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది, యూరోపియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి. ఇండియన్ రూపీ 95.42 దగ్గర ఉంది, పర్వాలేదు. బ్రెంట్ ఆయిల్ ఏమో $80 అబోవ్ వెళ్తుంది, క్రూడ్ ఆయిల్ WTI 76.1 ఉంది. కాకపోతే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఆర్బీఐ ఎప్పుడైతే ఇంట్రెస్ట్ రేట్స్ ని పెంచలేదో అది గోల్డ్ అండ్ సిల్వర్ కి బిగ్ బూస్ట్ అప్ అయింది. అందుకే గోల్డ్ కరెంట్లీ 2.2% ట్రేడ్ అవుతుంది, సిల్వర్ 3.3% పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ రెండు కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయినాయి, అంటే పాజిటివ్ గానే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ బ్రెంట్ ఆయిల్, క్రూడ్ ఆయిల్స్ రెండు కూడా ప్రెసెంట్ రైట్ నౌ లిటిల్ బిట్ అప్రిషియేట్ అవుతున్నాయి. వార్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ చెప్పాలండి. మార్నింగ్ ప్రీ మార్కెట్ లో నేను చెప్పాను, కానీ ఒకసారి నేను మీకు క్లియర్ గా చెప్తాను. వార్ రిలేటెడ్ గా యుఎస్ యొక్క మేజర్ పాయింట్ ఏంటండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లోని ఇరాన్ వాళ్ళు కంట్రోలింగ్ చేయకూడదని. అయితే దానికి తగ్గట్టుగా యుఎస్ వాళ్ళు అయితే మాత్రం ఇరాన్ మీద అటాక్ చేస్తూనే వచ్చారు. ఇరాన్ కూడా గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న యుఎస్ ఎనర్జీ సైట్స్ మీద, యుఎస్ మిలిటరీ సైట్స్ మీద అటాక్ చేసింది. ఇది గత 90 నుంచి 100 రోజులు బట్టి జరుగుతూనే ఉంది. ఓకే, ఇరాన్ వాళ్ళు ఫస్ట్ నుంచి అడుగుతుంది ఏంటి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర మాకు కంట్రోలింగ్ ఇవ్వండి అని అడుగుతుంది. యాక్చువల్గా ఈ యుద్ధం ఎవరెవరి మధ్య స్టార్ట్ అయింది, ఇరాన్ కి ఇజ్రాయెల్ మధ్య స్టార్ట్ అయింది. ఇరాన్ ఇజ్రాయెల్ కి స్టార్ట్ అయినప్పుడు ఇజ్రాయెల్ కి యుఎస్ సపోర్ట్ వెళ్ళి యుఎస్ ఇరాన్ తోటి అటాక్ చేసింది. అప్పుడు ఇజ్రాయెల్ సైడ్ కి వెళ్ళిపోయింది, ఇజ్రాయెల్ డైరెక్ట్ గా వెళ్ళి లెబనాన్ మీద, గాజా మీద అటాక్ చేయడం మొదలు పెట్టింది. యుఎస్ ఇరాన్ కి అటాక్స్ అనేది కంటిన్యూ అయినాయి.
ఇది బేసిక్ గా వార్ జరిగిన సిచ్యువేషన్ పాయింట్. సడన్ గా ఇప్పుడు వార్ లో ఉన్న బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటో తెలుసా? ఇరాన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఇరాన్ కి ఒమాన్ కి ఒక డీల్ అయితే జరుగుతుందని చెప్తున్నారు. అయితే ఇరాన్ కి ఒమాన్ కి జరుగుతున్న డీల్ ఏంటంటే, సో కొత్త మ్యారిటైమ్ రూట్ ని కనిపెట్టాలనుకుంటున్నారు. ఆ మ్యారిటైమ్ రూట్ నుంచి షిప్స్ వెళ్ళాలనుకుంటున్నారు. దాన్ని కంట్రోలింగ్ ఇరాన్ తీసుకోవాలనుకుంటుంది. ఒమాన్ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఒమాన్ ఎగ్జిట్ బౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని, అవుట్ బౌండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే బయటికి వెళ్ళే షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేస్తుంటది. వాటితో పాటు బయటికి వెళ్ళే ప్రతి దాన్ని కూడా ఇరాన్కి ఇన్ఫార్మ్ చేసి ఇరాన్ దగ్గర పర్మిషన్ యాక్సెస్ తెచ్చుకున్న తర్వాతనే ఆ షిప్స్ ని బయటికి పంపించాలని అనుకుంటున్నారు. టోల్ ఫీ గురించి ఏం మాట్లాడలేదు, కానీ వీళ్ళిద్దరి మధ్య డీల్ అయితే ఆల్మోస్ట్ క్లోజ్ అవుతుందని ఇరాన్ అఫీషియల్స్ కూడా చెప్పారు. ప్రతి దాన్ని కూడా యుఎస్ క్లెయిమ్ చేయడం మీకు తెలుసు కదా. ఈవెన్ రుబికో వాళ్ళు కూడా యుఎస్ ట్రెజరీ చీఫ్ సెక్రటరీ స్కాట్ బిసెంట్ అండ్ అట్లనే రుబియో వీళ్ళందరూ కూడా చెప్తున్న దాని ప్రకారంగా ఈ రోజు కానీ రేపటి కానీ కంప్లీట్ గా డీల్ అయిపోతుందని చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఇరాన్ వాళ్ళు యుఎస్ తో డీల్ చేసుకుంటానని చెప్పట్లేదు. ఇరాన్ వాళ్ళు ఒమాన్ తో డీల్ చేస్తానని చెప్తున్నారు. ఇక్కడ మీరు క్లియర్ గా చూడండి, ఒకటి మెన్షన్ చేసి కూడా ఉంది. ఇరాన్ వాళ్ళు ఒమాన్ తోనే మాట్లాడుతుంది తప్ప యుఎస్ తో మాట్లాడట్లేదు, యుఎస్ తో నెగోషియేషన్స్ చేయట్లేదు. అసలు డైరెక్ట్ నెగోషియేషన్స్ అనేవి యుఎస్ తో లేవని కూడా క్లారిటీగా చెప్తున్నారు. డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి, బట్ అది ఒమాన్ తో. యుఎస్ అయితే మాత్రం మేము ఎటువంటి డిస్కషన్ చేయలేదని క్లారిటీగా స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారనమాట. వీటితో పాటు ఇరాన్ కొన్ని మినిట్స్ బ్యాక్ ఒక న్యూస్ కూడా ఇచ్చింది. అదేంటంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మీద మా బిహేవియర్ చేంజ్ అవ్వాలంటే లేదా స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని పూర్తిగా ఓపెన్ చేయాలన్నా అది యుఎస్ బిహేవియర్ బట్టే ఆధారపడి ఉంటుందని ఇరాన్ వాళ్ళు క్లియర్ గా చెప్పారు కూడా. ఇరాన్ ఒమాన్ యొక్క డిస్కషన్స్ కంటిన్యూ అవుతున్నాయి. హార్మోజ్ కోసం మోస్ట్లీ మేము కీలకమైన డెసిషన్స్ తీసుకోవాలనుకుంటున్నాం, కానీ ఈ ఇరాన్ యుఎస్ పరంగా నెగోషియేషన్స్ అయితే ఎప్పటికీ జరగవు. అది పూర్తిగా జరగాలంటే యుఎస్ బిహేవియర్ పైన ఆధారపడి ఉంటుందని చెప్పి ఇరాన్ వాళ్ళు ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? యుఎస్ యుద్ధం కోసం 3,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, కానీ యుఎస్ గెలవలేకపోయింది. యుఎస్ పోనీ ఈ డీల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యిందా లేదని క్లారిటీగా ఇరాన్ చెప్పేస్తుంది. ఇరాన్ ఒమాన్ మాట్లాడుకుంటే అసలు యుద్ధమే లేదు. మరి యుఎస్ ఇంత కీలకంగా ప్లే చేయాల్సిన అవసరం ఏంటి? ఇరాన్ తోని ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతున్నప్పుడు యుఎస్ సపోర్టివ్గా వస్తే నార్మల్ గా సరిపోతుంది. ఇప్పుడు ఇరాన్ కి చైనా వాళ్ళు వెపన్స్ పంపించలేదా, రష్యా వాళ్ళు వెపన్స్ పంపించలేదా? సో బడ్జెట్ కూడా అంటే ఇరాన్ వాళ్ళు ఫైనాన్షియల్ పరంగా సపోర్ట్ చేయలేదా? సో అంటే చైనా వాళ్ళు ఇరాన్ వాళ్ళకి సపోర్ట్ చేయలేదా? అదంతా జరిగిందా? యుఎస్ వాళ్ళు అలా చేయొచ్చు కదా, కానీ డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యి కంప్లీట్ గ్లోబల్ సైడ్ నుంచి డిస్ట్రక్షన్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి? నాకు తెలిసినంత వరకు మేజర్గా ఉన్న పాయింట్ ఎప్స్టీన్ ఫైల్స్ ని కంప్లీట్ గా డివేట్ చేయడం కోసం, ఆ న్యూస్ ని కంప్లీట్ గా కంట్రోల్ చేయడం కోసం, మర్చిపోవడం కోసం ట్రంప్ ఈ వార్ సిచ్యువేషన్ ని కంప్లీట్ గా ఇరాన్ వైపు టర్న్ చేస్తే అందరూ ఓకే ఈ వార్ గురించే మాట్లాడతారనే సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అనే దీంతో ట్రంప్ అయితే మాత్రం దీన్ని కొంచెం చేంజ్ చేస్తారని అనుకుంటున్నా. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఓకే, ఇలానే జరిగింది, నేను విన్నాను వాళ్ళ కాన్ఫరెన్స్ కాల్లో పెట్టి అని నేను చెప్పట్లేదు. బికాజ్ లాజిక్గా ఒక్కొక్క పాయింట్ ఆలోచించండి. ఇరాన్ ఒమాన్ యొక్క డీల్ కంప్లీట్ అయిపోతే అసలు ఈ వార్ కంప్లీట్ గా ఆగిపోయినట్టే. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇరాన్ ఓపెన్ చేస్తానన్నది పూర్తిగా ఓపెన్ చేయాలని అంటే మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ యూఎస్ దగ్గర నుంచి రాకూడదు, వాళ్ళ బిహేవియర్ పైన ఆధారపడి ఉంటుంది. మేము వీళ్ళతో డీల్ మాట్లాడుకున్నా వాళ్ళ బిహేవియర్ పైన ఆధారపడి ఉంటుందని క్లారిటీగా ఇరాన్ అయితే చెప్తుంది. సో 99% ఇరాన్ ఒమాన్ డీల్ చేస్తే మార్కెట్స్కి అది పాజిటివ్. క్రూడ్ ఇంకా లోవర్ లెవెల్ దగ్గర సస్టైన్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. యుఎస్ కూడా ఇంకా కంట్రోల్ అవుతుంది. యుఎస్ కూడా మోస్ట్లీ ఇంకా అటాక్ చేయడం ఆపేస్తుంది. గత 48 గంటల నుంచి, 48 కూడా కాదు, గత 96 గంటలు అంటే 4 రోజుల నుంచి అయితే మాత్రం ఎటువంటి అటాక్స్ యుఎస్ వాళ్ళు చేయలేదు. కాబట్టి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. మేబీ ట్రంప్ కొన్ని స్టేట్మెంట్స్ చేస్తున్నాడు భయపెట్టేటట్టు, రాత్రికి నేను అటాక్ చేస్తాను, ఇరాన్ ఒప్పుకోకపోతే రేపు అటాక్ చేస్తానని. ఆ స్టేట్మెంట్లు మనం చాలా చూసాం, చాలా విన్నాం, ఎన్నో క్లెయిమ్స్ తను చేసుకునే చూసాం. కాబట్టి మార్కెట్స్ దానికి రియాక్ట్ అవ్వట్లేదు. ఎక్కడైనా కానీ సడన్ అటాక్స్ కనపడితే అప్పుడు మేబీ రియాక్ట్ అవుతుంది, అది కూడా క్రాష్ అవ్వదు, వాల్టైల్ గానే రియాక్ట్ అవుతుంది. సో ఫైనల్లీ యుఎస్ కేవలం ఏదైనా ఒక న్యూస్ నుంచి వేరే న్యూస్ కి అందరినీ కూడా డైవర్సిఫై చేయడం కోసం మాత్రం ఇట్లాంటివి చేసేదనే డౌట్ మాత్రం నాకైతే రేజ్ అవుతుంది. మీకు ఏమనిపిస్తుంది అనేది కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఓవరాల్ గా మార్కెట్స్ పరంగా టెక్నికల్ వ్యూ మాట్లాడుకుంటే క్రూడ్ కొంచెం లోవర్ సైడే ఉంది. సేమ్ టైం వచ్చేసరికి ఆర్బీఐ ఈవెంట్ కొంచెం న్యూట్రల్ గా ఉండడం వల్ల మార్కెట్స్ మిక్స్డ్ గా రియాక్ట్ అయినాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఎక్కడ అగ్రెసివ్ గా రియాక్ట్ అవ్వలేదు. ఇండియా వీక్స్ ఏమో ఈ రోజు కూడా 1% డ్రాప్ అయింది. 12 దగ్గర ఉంది, పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. నిఫ్టీని టెక్నికల్ గా ఒకసారి నేను చూసుకుంటే 24,500 అబోవ్ ని నిఫ్టీ అయితే మాత్రం సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో 24,500 అబోవ్ ఉంది కాబట్టి ఇది ఉన్నంత వరకు కొంచెం కన్సాలిడేషన్ ఆర్ బుల్లిష్ సైడ్ ఉండొచ్చు. 24,500 కానీ డౌన్ సైడ్ బ్రేక్ అయితే నిఫ్టీ మళ్ళీ ఈ రేంజ్ లోకి వచ్చేస్తుంది, లేదా 24,500 టచ్ చేసి పైకి వెళ్ళొచ్చు. కొన్ని రోజులు ఆగితే ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ మీద ఒక క్లారిటీ వస్తుందని నేనైతే అనుకుంటున్నా. సెబీ రియాక్ట్ అయిందని అన్నాను కదా, సెబీ రియాక్ట్ అయిన న్యూస్ అప్డేట్ కూడా చూడండి. మేమైతే మాత్రం చాలా వరకు డిఎమ్స్ వస్తున్నాయి అండ్ చాలా ట్విట్టర్లో ట్రెండింగ్ లో కూడా దీన్ని రన్ చేస్తున్నారు. బట్ కాకపోతే మేము దీని మీద
రివ్యూ చేయాలని ఎటువంటి ప్లాన్తో లేము, దీన్ని స్టాప్ చేయాలని ఎటువంటి ప్లాన్తో లేము, దీన్ని చేంజ్ చేయాలని ఎటువంటి ప్లాన్తో లేము. ఫ్రేమ్ వర్క్ని మేబీ ఏమైనా చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేస్తే బాగుంటుందేమో అన్న థాట్ కూడా మాకు రావట్లేదు. తొందరలోనే ఈ క్లోజింగ్ ఆప్షన్ సెషన్ ప్రతి ఒక్కరు కూడా అలవాటు చేసుకుంటారు, కంగారు పడద్దు. మోస్ట్లీ స్టార్టింగ్ లో ఎవరికి తెలియదు కాబట్టి ఇలాంటి థిన్ వాల్యూమ్స్ లో సడన్ స్పైక్స్ కనపడుతున్నాయి. ఫర్దర్ డేస్ లోని రిజల్ట్ ఎట్లా ఉంటుంది, అవుట్పుట్ ఎట్లా ఉంటుంది అనే దాన్ని బట్టి చూస్తాము. మేబీ మీకు కూడా ఇది అలవాటు అవుతుంది. ప్రీ ఓపెన్ మార్కెట్ ఎలా అయితే 9 నుంచి 9-7 వరకు జరుగుతుందో, 9-8 వరకు ఎగ్జాక్ట్లీ ఇది కూడా అలానే జరుగుతుంది. సో ఇందులో మీరు పానిక్ కావాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు అలవాటు అవ్వాలి అంతే అని చెప్పి సెబీ కూడా క్లారిటీగా చెప్పేసింది. అదే మనం ప్రాక్టికల్ గా కూడా నిఫ్టీలో కూడా చూస్తున్నాం. ఫస్ట్ డే 200, సెకండ్ డే 150 పాయింట్లు, థర్డ్ డే 70 పాయింట్లు. ఎలా డిక్రీజ్ అయింది? బికాస్ వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అది డిక్రీజ్ అవుతుంది. సాటర్డే దీని మీద నేను మీకు క్లారిటీగా చెప్తాను, అప్పుడు మీకు ఇంకా బెటర్ వేలో అర్థమవుతుంది. ఓకేనా? ఇది మేజర్గా మార్కెట్స్ వరకు నా వ్యూ అయితే మాత్రం ఈవెన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆర్ ఫినాన్షియల్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ కూడా కొంచెం న్యూట్రల్గా ఉన్నాయి కాబట్టి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. ఓకే, వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్, కరెంట్లీ బిట్ కాయిన్ 64,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. బిట్ కాయిన్ కొంచెం న్యూట్రల్ గానే ట్రేడ్ అవుతుంది. బిట్ కాయిన్ న్యూట్రల్ గా ట్రేడ్ అవడానికి రీజన్ యుఎస్ మార్కెట్స్ కొంచెం బౌన్స్ అవుతున్నాయి కదా, పాజిటివ్ లో ట్రేడ్ అవుతున్నాయి కదా, అందుకు 62,000 నుంచి స్లోగా 64,000 వరకు బిట్ కాయిన్ లో మొమెంటం చూసాం. అండ్ ఇలానే కానీ ఉంటే 64,000 అబోవ్ కానీ బిట్ కాయిన్ సస్టైన్ అయితే 65,500 వరకు స్లోగా మొమెంటం చూడొచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ 64,000 లెవెల్ కానీ బ్రేక్ అవ్వకపోతే 64,000 నుంచి 62,000 ఇన్ బిట్వీన్ లోనే మనం ట్రేడ్ చూడగలుగుతాం. ఇంకోటి గోల్డ్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ మూమెంటం కనిపించింది. గోల్డ్ ని ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టి నేను మీకు చూపిస్తాను చూడండి. గోల్డ్ లోని సడన్ గా బ్రేక్అవుట్ రావడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో చూడండి. మన మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయి అన్న టైం దగ్గర నుంచి గోల్డ్ లో మూమెంటం స్టార్ట్ అయింది. ఆర్బీఐ ఈవెంట్ ఎప్పుడైతే ఎండ్ అయ్యిందో ఇమీడియట్ గా గోల్డ్ లో 11 o'clock కి 4,139 నుంచి సింగిల్ క్యాండిల్ లో 4,160కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి పాజిటివ్ గా మూమెంటం ఇవ్వడమే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ ఫెడ్ ఈవెంట్ లోని ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ ని హైక్ చేయలే, అన్చేంజ్డ్ గానే పెట్టారు. ఇప్పుడు ఆర్బీఐ కూడా ఇంట్రెస్ట్ రేట్స్ ని హైక్ చేయలేదు, అన్చేంజ్డ్ గానే పెట్టారు. నెక్స్ట్ ఎకానమీ సిచ్యువేషన్స్ బట్టి డెసిషన్ తీసుకుంటానని ఫెడ్ వాళ్ళు చెప్పారు. ఫెడ్ నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడుంది? September 3rd week లో. ఆర్బీఐ నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడుంది? October 1st week లో. సో మోస్ట్లీ ఇద్దరు మీటింగ్స్ కూడా కమింగ్ మంత్స్ లోనే ఉన్నాయి. ఒకరిది కమింగ్ మంత్, ఇంకొకరిది ఆ కమింగ్ మంత్. సో మోస్ట్లీ వచ్చేసరికి ఇద్దరు కూడా ఇంట్రెస్ట్ రేట్స్ బట్టి డెసిషన్స్ బట్టి తీసుకుంటామని చెప్తున్నారు. వార్ సిచ్యువేషన్స్ చూస్తే కొంచెం కూల్ ఆఫ్ అవుతున్నట్టు ఉన్నాయి కాబట్టి సో మోస్ట్లీ గోల్డ్ అండ్ సిల్వర్కి అది షార్ట్ టర్మ్ లో రిలీఫ్ ఇచ్చినట్టు అయింది. అందువల్ల గోల్డ్ లో రికవరీ అనేది మనం చూసాం. కానీ స్టిల్ ఇప్పటికీ కూడా కన్సర్న్స్ ఉన్నాయి. ఇరాన్ ఒమాన్ యొక్క డీల్ ఫైనలైజ్ అవ్వలేదు. US 10 years బాండ్ డీల్ ఒకసారి మీరు చూడండి. ఈవెన్ మార్నింగ్ ఆర్బీఐ వాళ్ళు కూడా ఇదే చెప్పారు. US 10 years బాండ్ డీల్ కూడా 4.614 దగ్గర ఉంది. US 10 years బాండ్ డీల్ స్పైక్ అవ్వడం, సేమ్ టైం వచ్చేసరికి అంటే US 10 years బాండ్ డీల్ తో పాటు అండ్ కరెంట్లీ వచ్చేసరికి ఈ వార్ ఎండ్ అవ్వకపోవడం, వీటి వల్ల గోల్డ్ పెరుగుతున్నా కూడా మరీ హ్యూజ్ పొజిషన్స్ ని గోల్డ్ లో ఎఫ్ఎండ్ఓ పొజిషన్స్ ని తీసుకోవడానికి ప్రయత్నించద్దు. మళ్ళీ సడన్ గా వాలటైల్ మూమెంటం కూడా స్టార్ట్ అవ్వచ్చు. అందుకోసం క్లియర్ గా నేను మీకు చెప్తున్నా, దీన్ని మాత్రం చూడడం మర్చిపోవద్దు. వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ 60 లెవెల్ బ్రేక్ అయ్యేసరికి డైరెక్ట్ గా 62 లెవెల్కి వెళ్ళిపోయింది. ఇదే ఫ్లో కానీ కంటిన్యూ అయితే 63.5 వరకు సిల్వర్ రీచ్ అవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్స్ లో అండ్ సేమ్ టైం US టెక్ స్టాక్స్ లో, యూరోపియన్ స్టాక్స్ లో, ఏషియన్ టెక్ స్టాక్స్ లో కూడా మీరు యాక్టివ్ గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే 5 minutes లో యాక్టివేట్ అవుతుంది. వీటితో పాటు 24/7 ట్రేడ్ చేయొచ్చు. ఎక్స్పైరీ ఉండదు, లెవరేజ్ ఉంటుంది, బట్ లెవరేజ్ ఛార్జెస్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో ఈ బెనిఫిట్స్ అన్ని మీకు వస్తాయి. చాలా ఏషియన్ స్టాక్స్ లోని, చాలా టెక్ స్టాక్స్ లో, మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్ లోని, మోనోపోల్ ఇచ్చే కంపెనీస్ లో డిప్ అయినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే బెటర్ అనే థాట్ మీకు వచ్చి ఉంటాయి కదా. ఇప్పుడు రైట్ నో ఈ సింగిల్ అకౌంట్ లో ఎన్విడియా, టెస్లా, అమెజాన్, యాపిల్, మెటా, మైక్రాన్, స్పేస్ ఎక్స్ లాంటి చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ కంపెనీస్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కూడా హెల్ప్ అవుతుంది. డిప్స్ టైమ్స్ లో స్వింగ్ ట్రేడింగ్ కూడా తీసుకోవచ్చు. ఎక్స్పైరీ ఉండదు కాబట్టి పానిక్ అవ్వక్కర్లే. కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఛార్జెస్ కూడా ఉండవు. సో దానికి కూడా మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేయాలంటే 5 minutes కింద లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ ఈ అకౌంట్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే దాని కింద నేను యూట్యూబ్ లింక్ కూడా పెట్టాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు వీడియో కూడా చూడొచ్చు. నౌ ఆర్బీఐ వాళ్ళు యూపీఐ యూజ్ చేసే వాళ్ళకి ఒక శుభవార్త చెప్పింది అని అన్నాను కదా. ఈ రోజు యూజువల్ గా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లోని ఒక పర్సన్ అడిగారు అనమాట. అతను అడిగింది ఏంటంటే, ఈ మెర్చెంట్ డిస్కౌంట్ రేట్ అనేది కరెంట్లీ ఇండియన్ గవర్నమెంట్ మీద పడుతుంది కదా, యూపీఐ రిలేటెడ్ గా ఏదైనా పర్టికులర్ గా ఒక అమౌంట్ క్రాస్ అయితే ఛార్జెస్ విధించాలని మీరు అనుకుంటున్నారా అని అడిగారు. బేసిక్ గా అతను చెప్పిన దాని ప్రకారంగా ఆర్బీఐ వాళ్ళు ఏంటంటే, ఇంత తొందరగా దాని మీద డెసిషన్ తీసుకురావాలని అనుకోవట్లేదు. 2020లోనే వచ్చేసరికి యూపీఐని
ఫాస్ట్గా ఇంప్లిమెంట్ చేయడం మేము మొదలు పెట్టాము. ఈ మెర్చెంట్ డిస్కౌంట్ రేట్స్ అనేవి యూపీఐ మీద ఛార్జెస్ వేయాలని యాజ్ ఆఫ్ నో మేమైతే అనుకోవట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఎవరో ఒకరు దీనికి బాధ్యత వహించాలి, ఎవరో ఒకరి పైన అది ప్రైజింగ్ అయితే పడాలి. ఇప్పుడు రైట్ నా గవర్నమెంట్ ఆ ప్రైజింగ్ పే చేస్తుంది. జనాలందరూ కూడా అంటే ప్రజలందరూ కూడా యూపీఐ ఛార్జెస్ రూపాయి కూడా పే చేయకుండా అందరూ ఫ్రీగా యూజ్ చేస్తున్నారు. ఇది ప్రజల్లో బాగా వెళ్ళి అందరికీ రీచ్ అయ్యి దీని గ్రోత్ బాగా ఉన్నంత వరకు అయితే మేము ఎటువంటి డెసిషన్ తీసుకోవాలనుకోవట్లేదు. ఒకవేళ దీని మీద ఛార్జెస్ పెంచాలా లేదా అనేది మోస్ట్లీ అంటే కమింగ్ డేస్లో అనే సిచ్యువేషన్స్ ప్రకారంగా మేము డెసిషన్స్ తీసుకుంటాం, కానీ ఇప్పటికిప్పుడు మేము చెప్పే ఛాన్సెస్ అయితే చాలా తక్కువ అని చెప్పారు. లాస్ట్ టైం సెంట్రల్ గవర్నమెంట్ కూడా యూపీఐ యూజ్ చేసే వాళ్ళకి ఎవరికి కూడా ఛార్జెస్ అయితే మేము పెంచమని క్లారిటీగా సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. బట్ ఆర్బీఐ కూడా క్లారిటీ ఇచ్చేసరికి యూపీఐ యూజ్ చేసే వాళ్ళకి ఎవరికి కూడా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉండవని ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది. ఇదైతే కొంచెం పాజిటివ్గా తీసుకోవచ్చు. నా స్టాక్స్ పరంగా మాట్లాడుకుంటే ఈరోజు ఏంజిల్ కంపెనీ కొంచెం డ్రాప్ అయింది. గత 10 రోజుల నుంచి డ్రాప్ అవుతూనే వస్తుంది. రీసెంట్గా వచ్చిన ఎర్నింగ్స్ కూడా అంత పాజిటివ్గా రాలేదు. జూలై మంత్ బిజినెస్ అప్డేట్ కూడా వచ్చింది. ఆ బిజినెస్ అప్డేట్లో వీళ్ళ యొక్క గ్రాస్ క్లయింట్ ఎక్విజిషన్ అయితే 4% మంత్ ఆన్ మంత్లో పెరిగితే 26.7% ఇయర్ ఆన్ ఇయర్లో డ్రాప్ అయింది. క్లయింట్ బేస్ 1.1% మంత్ ఆన్ మంత్లో పెరిగితే 18.1% ఇయర్ ఆన్ ఇయర్లో పెరిగింది. నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అయితే మాత్రం మంత్ ఆన్ మంత్లో 3.8% డ్రాప్ అయితే 9.5% ఇయర్ ఆన్ ఇయర్లో అయితే మాత్రం పెరిగింది. యావరేజ్ డైలీ ఆర్డర్స్ అయితే మాత్రం 12.2% మంత్ ఆన్ మంత్లో పెరిగితే 9.5% ఇయర్ ఆన్ ఇయర్లో అయితే మాత్రం పెరిగింది. వెన్ ఇట్ కమ్స్ టు ద క్యామ్స్ నిన్న ఎర్నింగ్స్ వచ్చిన తర్వాత కంపెనీ స్టాక్ ప్రైస్ కొంచెం పెరిగింది కదా. నిన్న ఎర్నింగ్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు కాన్ఫరెన్స్ కాల్లో మేనేజ్మెంట్ గైడెన్స్ కూడా ఇచ్చారు. అందులో వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా ఓవరాల్ రెవెన్యూ 13% పెరుగుతుందని చెప్తున్నారు, ఎబిటా 16% పెరుగుతుందని చెప్తున్నారు. వీటితో పాటు నాన్ మ్యూచువల్ ఫండ్ యొక్క రెవెన్యూ 20 to 23% పెరిగితే మ్యూచువల్ ఫండ్ యొక్క రెవెన్యూ 12% పెరుగుతుందని కూడా చెప్తున్నారు. ఎబిటా మార్జిన్స్ 1 to 1.5% యాన్యువల్లీ ఎక్స్పెండ్ అవుతుందని, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మార్జిన్స్ అయితే 30 to 31% పెరిగే ఛాన్స్ ఉంటుందని, ఎంప్లాయీ కాస్ట్ గ్రోత్ అయితే 5% టార్గెట్ పెట్టుకున్నామని కూడా చెప్తున్నారు ఇయర్ ఆన్ ఇయర్లో. నెక్స్ట్ 2 to 3 yearsలో 10% ఓవరాల్ కాస్ట్ కూడా ఇంక్రీజ్ చేస్తామని కూడా చెప్తున్నారు. రీఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్కి అయితే మాత్రం క్యాపెక్స్ 293 crore రూపీస్ని ఎక్స్టెండ్ చేస్తానని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ 500 crore క్యాపిటల్ ఎక్స్పెండిచర్ క్యాపెక్స్కి అయితే మాత్రం 80 crore క్యాపిటలైజేషన్ కోసం యూజ్ చేస్తామని కూడా చెప్పారు. మేనేజ్మెంట్ గైడెన్స్లో కొంచెం పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉండేసరికి ఈరోజు క్యామ్స్ కంపెనీలో పాజిటివ్గా మూమెంటం ఇవ్వడం చూడగలిగాం. భారతీ ఎయిర్టెల్ కంపెనీలో కొంచెం డిక్లైన్ వచ్చింది. భారతీ ఎయిర్టెల్ ఎర్నింగ్స్ కూడా రిలీజ్ అయినాయి. ఎర్నింగ్స్ రిలేటెడ్గా చూస్తే నాకు అంత నెగిటివ్ అనిపించలే. మార్నింగ్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయింది, బట్ డే ఎండ్ అయ్యేసరికి కొంచెం న్యూట్రల్గా రియాక్ట్ అయింది. అయితే భారతీ ఎయిర్టెల్ నెంబర్స్లో 49,463 crore నుంచి 58,539 crore టాప్ లైన్ ఇంప్రూవ్ అవ్వడం చూసాం. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 56% నుంచి 57% వెళ్తే బాటమ్ లైన్ 7,422 నుంచి ఆల్మోస్ట్ 10,012 అయితే మాత్రం అప్రిషియేట్ అవ్వడం చూసాం. భారతీ ఎయిర్టెల్ కంపెనీ మీద సిఎల్ఎస్ఏ వాళ్ళు అవుట్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ 2,330 రూపీస్కి అయితే మాత్రం టార్గెట్ ప్రైస్ని ఇంక్రీజ్ చేయడం జరిగింది. భారతీ ఎయిర్టెల్ యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ కూడా ఇంక్రీజ్ అయింది. భారతీ ఎయిర్టెల్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్స్ అయితే మాత్రం ఏదైతే కరెంట్లీ ప్రెసెంట్ రైట్ నో భారతీ ఎయిర్టెల్ వాళ్ళకి వచ్చిందో దాన్ని ఫ్యూచర్లో ఇంకా పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయని కూడా స్టేట్మెంట్స్ అయితే మాత్రం చేశారు. సో సమ్హౌ అన్ని పాజిటివ్గా ఉన్నా కూడా స్టాక్ రిజల్ట్స్ రాకముందు పెరిగిందా సంథింగ్ ఏంటనేది తెలియదు, కానీ ప్రాఫిట్ బుకింగ్ అవుతూ న్యూట్రల్లో అయితే క్లోజ్ అయింది. భారతీ హెక్సాకామ్ కంపెనీ 3.8% డ్రాప్ అవడం మనం చూసాం. ఈ కంపెనీ ఎర్నింగ్స్ కూడా రిలీజ్ అయినాయి. ఈ కంపెనీ ఎర్నింగ్స్ రిలేటెడ్గా చెక్ చేసుకుంటే లాస్ట్ టైం నెంబర్స్ ఏమో 2,263, ఈసారి 2,510కి వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 51 నుంచి 53% వెళ్ళింది. అండ్ బాటమ్ లైన్ చూస్తే 392 crore నుంచి 482 crore కూడా వెళ్ళింది. టాప్ లైన్ బాటమ్ లైన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ బాగానే ఉన్నాయి. మేబీ ఎస్టిమేటెడ్ నెంబర్స్ని బీట్ చేసి రాకపోయి ఉండొచ్చు. సో దానివల్ల ఈ స్టాక్ డిప్ అయిందని నేనైతే అనుకుంటున్నా. నైకా కంపెనీలో కొంచెం డిక్లైన్ రావడం చూసాం. నైకా కంపెనీ యొక్క ఎర్నింగ్స్ అయితే మాత్రం రిలీజ్ అయినాయి. ఈసారి నైకా కంపెనీ ఎర్నింగ్స్ అయితే మాత్రం మరీ డిసప్పాయింట్ చేశాయని నేనైతే అనుకోవట్లే. బికాజ్ నెంబర్స్ చూడండి, 2,155 crore నుంచి 2,782 crore టాప్ లైన్ ఇంప్రూవ్ అయింది. క్వార్టర్ అండ్ క్వార్టర్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. 7% నుంచి 8% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇంప్రూవ్ అవుతుంటే 24 crore నుంచి బాటమ్ లైన్ వచ్చేసరికి 80 crore రీచ్ అయింది. సో నెంబర్స్ కూడా కొంచెం పాజిటివ్గా రావడం నైకా కంపెనీకి అయితే మాత్రం మరీ ఎక్కువ కరెక్షన్ అయినట్టయితే మాత్రం చేయలేదు. రిజల్ట్స్ రాకముందు కూడా కొంచెం పెరిగిపోవడంతో రియాక్ట్ అవ్వలేదని నేను అనుకుంటున్నా. దీపక్ నైట్రేట్ కంపెనీ ఈరోజు ఓపెన్ అవడం 3% గ్యాప్ ఆఫ్తో ఓపెన్ అయింది, బట్ క్లోజ్ అవడం న్యూట్రల్గా క్లోజ్ అవడం చూసాం ప్రాఫిట్ బుకింగ్ అవుతూ. దీపక్ నైట్రేట్ యొక్క ఎర్నింగ్స్ కూడా రిలీజ్ అయినాయి. ఎర్నింగ్స్ టాప్ లైన్ చూస్తే ఆల్మోస్ట్ లాస్ట్ టైం చూడండి 1,890 crore నుంచి 2,578 crore టాప్ లైన్ ఇంప్రూవ్ అయితే క్వార్టర్ అండ్ క్వార్టర్లో కూడా ఇంప్రూవ్ అవ్వడం చూసాం.
ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10% నుంచి 21% వెళ్ళింది బికాస్ ఆఫ్ మెటీరియల్ కాస్ట్ మేబీ స్ట్రాంగ్ ఎబిటా పర్సంటేజ్ అయితే కనపడుతుంది. నెట్ ప్రాఫిట్ 112 crore నుంచి 345 crore 3 times ఆల్మోస్ట్ పెరిగింది. ఇదైతే మాత్రం దీపక్ నెట్టెడ్ కొంచెం మనం పాజిటివ్గా అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు పిఎన్బి హౌసింగ్ కంపెనీ మార్నింగే మనం మాట్లాడుకున్నాం. అసెట్ క్వాలిటీ గురించి మనం అప్పుడు మాట్లాడలేదు. ఇప్పుడు రైట్ నౌ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ ఒక నెంబర్స్లో అసెట్ క్వాలిటీని కూడా యాడ్ చేసి మనం మాట్లాడదాం. లాస్ట్ టైం చూడండి 2064 crore నుంచి 2252, ఫైనాన్షియల్ మార్జిన్స్ ఏమో 34% నుంచి 32% డిక్లైన్ అయింది. అండ్ బాటమ్ లైన్ చూస్తే 532 crore నుంచి 554 crore వెళ్ళింది. కానీ ఇక్కడ మీరు చూస్తే అసెట్ క్వాలిటీ అన్నీ కూడా కొంచెం తగ్గుతూ వచ్చిన అసెట్ క్వాలిటీ 1.06% నుంచి 0.95% వెళ్తే 0.69% నుంచి ఉన్న నెట్ పిఎన్ఏ 0.58% వెళ్ళింది. గ్రాస్ ఎన్పిఏ నెట్ ఎన్పిఏ డిక్లైన్ అవడంతో పంజాబ్ నేషనల్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో స్ట్రాంగ్ మొమెంటం అయితే మాత్రం చూడగలిగాం. బిఎస్సి కంపెనీలో ఈరోజు 2.5% డ్రాప్ అయితే మాత్రం వచ్చింది. బిఎస్సి కంపెనీ ఎర్నింగ్స్ కూడా రిలీజ్ అయినాయి. ఎర్నింగ్స్ రిలేటెడ్గా చూస్తే లాస్ట్ టైం టాప్ లైన్ చూడండి 958 crore నుంచి 1566 crore అయితే మాత్రం వెళ్ళింది. 65% నుంచి 67% ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మెయింటైన్ చేస్తున్నారు. 538 crore నుంచి 873 crore కూడా వెళ్ళింది. టాప్ లైన్ బాటమ్ లైన్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ మంచిగా ఇంప్రూవ్ అవడంతో బిఎస్సి కంపెనీలో కూడా కొంచెం మనం న్యూట్రల్ మూమెంటం చూసాం. కానీ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు అయితే మాత్రం బిఎస్సి కంపెనీ రాలే. ఎందుకంటే ఇంతకు ముందు ప్రైస్ రియాక్ట్ అయిన దాన్ని బట్టి కంపెనీ ఎర్నింగ్స్ ఇచ్చిన దాన్ని బట్టి చూస్తే అంత పాజిటివ్గా అయితే మాత్రం రాలేదు. ఎంసీఎక్స్ కంపెనీ 3% డ్రాప్ అయింది. ఎంసీఎక్స్ వాల్యూమ్స్ డ్రాప్ అయినట్టు కనపడుతున్నాయి. మేబీ బికాస్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్స్, మేబీ గోల్డ్ అండ్ సిల్వర్ పైన ట్రేడింగ్ యాక్టివిటీ తగ్గిందని అనుకుంటున్నా. బికాజ్ నెంబర్ చూడండి 373 crore నుంచి 702 crore వెళ్ళింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 65% నుంచి 70% వెళ్ళింది. 203 crore నుంచి 413 crore వెళ్ళింది. ఇయర్లో బాగానే ఉన్నాయి, కానీ క్వార్టర్ అండ్ క్వార్టర్ అన్ని కూడా డిక్లైన్ అవుతూ వచ్చినాయి. క్వార్టర్ అండ్ క్వార్టర్ ప్రీవియస్ టైమ్స్లో వచ్చిన వాల్యూమ్ ఈసారి రాలేదు బికాస్ ఆఫ్ వార్ అని నేను అనుకుంటున్నా. మరి చూడాలి నెక్స్ట్ టైం వీళ్ళు రికవరీ చేయగలుగుతారా లేదా అనేది. యూబీఎల్ యునైటెడ్ బ్రెవరీస్ అయితే మాత్రం అప్రాక్సిమేట్లీ 1% అయితే మాత్రం డ్రాప్ అయింది. యునైటెడ్ బ్రెవరీస్ ఒక నెంబర్స్ కూడా రిలీజ్ అయినాయి. నెంబర్స్ రిలేటెడ్గా చూస్తే జూన్ టైం 2864 నుంచి 3067 crore టాప్ లైన్ ఇంప్రూవ్ అయితే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 11 నుంచి 9% డిక్లైన్ అయింది. బాటమ్ లైన్ ఏమో 184 crore నుంచి 166 crore డిక్లైన్ అయింది. టాప్ లైన్ ఇంప్రూవ్ అయినా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ బాటమ్ లైన్ పెద్దగా ఇంప్రూవ్ అవ్వకపోవడంతో యునైటెడ్ బ్రెవరీస్ కంపెనీ 1.5% డిక్లైన్ అయితే చూడగలిగాం. ఇవి మేజర్గా ఉన్న న్యూస్ అప్డేట్స్ అయితే. హోప్ క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన న్యూస్ అప్డేట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అయినాయి అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుమారో మార్నింగ్ at 8 AM in pre-market analysis. Bye bye.